హాయ్, నేను మీ నటేష్ ఇంజనీర్. ఇప్పుడు మన ఆఫీస్ చూపెట్టబోతున్నాను. ఎలాంటి వస్తువులు వాడతాము, లైక్ ఇంటీరియర్ గురించి అండ్ ప్లానింగ్ గురించి, తర్వాత కన్స్ట్రక్షన్ గురించి ఎలా చేస్తాము ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాము. ఇంటీరియర్స్ మనకి ఇంటీరియర్ సంబంధించి మొత్తం మన దగ్గర ఎలాంటిది వాడాలి ఏంటి అనేది మొత్తం చూపిస్తాము. ఇక్కడ ఇంటీరియర్ అయితే మన ఇంటీరియర్లో చాలా రకాలు ఉంటాయి. ఇంటీరియర్లో మనకి కావాల్సిన వాల్పేపర్స్ అండ్ లామినేట్స్, మనది బెడ్స్ కానీ పీవీసీ ప్యానింగ్. పీవీసీ ప్యానింగ్ అంటే కొత్త ఇప్పుడు అందరూ పిఓపీ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పిఓపీలో చాలా రకాలు, ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది, ఇది న్యూ ఫ్యాషన్. ఇప్పుడు వచ్చేసి పీవీసీ ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. అంటే లైక్ దీంట్లో లో క్వాలిటీస్ ఉన్నాయి, హై క్వాలిటీస్ ఉన్నాయి. ఇది వచ్చేసి హై క్వాలిటీది మనం వాడుతున్నది చూడవచ్చు. తర్వాత ఇది వచ్చేసి మనకి బెడ్స్, ఇది వచ్చేసి బ్లైండ్స్. ఈ బ్లైండ్స్ అనేటి ఒకసారి గుందాసరి ఈ బ్లైండ్స్ అనేవి మనకి విండోస్కి యూజ్ చేస్తాము. ఇవి కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఈ బ్లైండ్స్ చూడండి, సో ఈ బ్లైండ్స్ అనేవి మనము అందరికి సప్లై చేస్తాము. సో ఇది ఏమైనా ఆర్డర్ కావాలి అనుకుంటే కూడా కొంచెం కాస్ట్లీ పడుతుంది. కానీ ఇది లైక్ ఇది ఇప్పుడు వచ్చే లుక్ ఇదే. ఇప్పుడు కర్టెన్స్ చాలా కామన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి వచ్చేసి బ్లైండ్స్. ఈ బ్లైండ్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి బ్లైండ్స్. ఇది వచ్చేసి మోడల్, ఇది ఓన్లీ సింగిల్ మోడల్ మన దగ్గర ఉంది. అంటే చాలా రకాలు ఉన్నాయి మన మోడల్స్. లైక్ ఇప్పుడు ఇవన్నీ మోడల్స్, ఇవన్నీ వచ్చేసి మోడల్స్ ఉన్నాయండి. ఈ మోడల్స్లో ఏ సెలెక్ట్ చేసుకున్నా మనం ఏదైనా కానీ సప్లై చేయవచ్చు. ఇప్పుడు చూడండి. తర్వాత అలానే మనకి ఇంకా కాస్ట్లీ ఉన్నాయండి దీంట్లో కూడా. లైక్ ఇప్పుడు ఈ బ్లైండ్స్ చాలా కాస్ట్లీ, దాంట్లో ఒక రకం. ఇప్పుడు ఇవన్నీ బ్లైండ్స్ అన్నట్టు. సో మనం చూసుకోవచ్చు ఇలా మోడల్స్ ఉంటాయి. మనం ఏది సెలెక్ట్ చేసుకుంటే అది వస్తుంది. బ్లైండ్స్లో చాలా రకాలు ఉన్నాయని ఆల్రెడీ చెప్పాను. సో ఇది వచ్చేసి క్లోజింగ్ మొత్తం అయిపోతుంది. సో ఇది క్లోజింగ్ అవుతుంది. సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఆటోమేటిక్ విత్ రిమోట్ కంట్రోల్ ఉన్నది, ప్లస్ వితౌట్ రిమోట్ అండ్ రిమోట్ కంట్రోల్ రెండు ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చేసి ఇంకా మనం చూపెట్టబోతుంది ఏంటంటే ఇప్పుడు లామినేట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లామినేట్స్ మనకు ఫస్ట్ ఇంటీరియర్కి కావాల్సింది లామినేట్స్. తర్వాత వుడ్, ఎలాంటి వుడ్ యూజ్ చేయాలి, మన ఇంట్లో లామినేట్ ఎలాంటిది యూజ్ చేస్తే కరెక్ట్ ఉంటుంది. సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇప్పుడు చాలా డిఫరెంట్ రకాలు. అంటే లైక్ ఎట్లా అంటే ఇప్పుడు వుడ్ 710 గర్జన్లో వచ్చింది. 710 గర్జన్ అనేది ఇప్పటి నుంచో ఉన్నది. గర్జన్ అనేది ఇప్పుడు గ్రీన్ ప్లైలో ఉన్నది, సెంచరీలో ఉన్నది. ఇంకా కంపెనీస్ చాలా ఉన్నాయి. సో దాంట్లో చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో చాలా రకాల కొన్ని ఫేక్ కూడా ఉన్నాయి, అది చూడవచ్చు మీరు. అయితే దాంట్లో 710 గర్జన్ అనేది మెయిన్. ఇప్పుడు చూపిస్తాను మీకు 710 ఒక కొంచెం అయిన తర్వాత. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే లామినేట్స్ చూపిస్తాను, ఎలాంటి యూజ్ చేయాలి, ఎలా ఎన్ని రకాలు ఉంటాయి లామినేట్స్ అనేది. ఇవన్నీ లామినేట్ బుక్స్ అండి. ఇవన్నీ లామినేట్స్ మనకి ఇది వచ్చేసి లామినేట్స్ అండి. ఇది వచ్చేసి ఇది అక్రైలిక్లో, ఇది అక్రైలిక్. దీంట్లో లామినేట్స్లో కూడా అక్రైలిక్ ఉంటుంది, ప్లస్ పీవీసీలో ఉంటుంది. అక్రైలిక్, పీవీసీ, మళ్ళీ వుడెన్ లామినేట్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇందులో చార్కల్ లామినేట్స్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి నార్మల్ లామినేట్స్. ఇవి వుడెన్ లామినేట్స్, వుడెన్ కలర్స్లో ఉంటాయి.
సో ఇవన్నీ డిజైన్స్ అండి. ఇలా డిజైన్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇది వచ్చేసి అక్రైలిక్లో, ఇది చూడొచ్చు, ఇది షైనింగ్ ఇస్తుంది. మీకు లైట్ పెట్టి వస్తుంది, లైటింగ్ లోపల కనబడుతుంది, వితౌట్ లైటింగ్లో ఒకటి కనబడుతుంది. ఇది ఈ కలర్స్ అనేవి. ఇది వచ్చేసి వుడెన్ మోడల్స్. ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి దీంట్లో. ఇది ఎసెన్స్ కంపెనీ చూడండి. ఇవన్నీ మోడల్ వచ్చేసి హై గ్లోజీ కూడా ఉంటాయి దీంట్లో. హై గ్లోజీ అనేది కాస్ట్లీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇంట్లో ఎలాంటి డిజైన్ కావాలో అలాంటి డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మోడల్స్ అండి. ఇవి వచ్చేసి మోడల్స్. దాంట్లో మనం డిజైన్ కూడా వేసిస్తాం దాంట్లో. అండ్ ఇలా వుడ్కి సంబంధించిన ఇంట్లో ఇంటీరియర్ కానీ టీవీ ప్యానలింగ్స్ కానీ ఎలా రావాలి, ఎలా డిజైన్స్ రావాలి, అవన్నీ కూడా మనం ప్లానింగ్స్లో ఇస్తాము. ప్లస్ డిజైనింగ్ కూడా ఇస్తాము. ఎలా అనేది మీకు ఆల్రెడీ వీడియోలో చూపెట్టాము. ఫర్దర్ వీడియోలో అంటే పోయిన వీడియోలో మీకు ఆల్రెడీ తెలుసు. అది ఏంటి వీడియోస్ చూస్తే తెలుస్తుంది మనం డిజైనింగ్స్ ఎలా ఇస్తాము, ఇంటీరియర్ డిజైన్స్ అనేది మొత్తము. సో ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాం ఇంటీరియర్. ఇవన్నీ వచ్చేసి లామినేట్స్. ఇలాంటి చాలా రకాలు ఉన్నాయి. సో మీరు ఆఫీస్కి వస్తే మీకు చూపెట్టచ్చు ఇంటీరియర్ గురించి. సో ఇవన్నీ లామినేట్స్. అయితే ఇంకోటి, ఇప్పుడు దీంట్లో ఇంకోటి చాలామంది ఇప్పుడు కలర్స్ కన్నా ఎక్కువ వాల్పేపర్స్ గురించి చూస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ ఫర్ వాల్పేపర్స్ అండ్ ఐ షో యూ ఇవన్నీ వాల్పేపర్స్. ఇవి వచ్చేసి ఇవన్నీ వాల్పేపర్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి వచ్చేసి మనకి కొరియన్ నుంచి, తర్వాత చైనా, తర్వాత ఇది వచ్చేసి వాల్పేపర్స్ మేడ్ ఇన్ కొరియా అండి. చూడొచ్చు మీరు, మేడ్ ఇన్ కొరియా. ఇవన్నీ కొరియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతాయి మనకి. సో ఇక్కడ చూడొచ్చు మోడల్స్. ఇవన్నీ మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి కలర్తో మీకు చాలా ఖర్చు అనేది తక్కువ అవుతుంది. కలర్స్ అనేవి మనకి యూజ్ చేయని అవసరం లేదు ఇక్కడ. సో ఇవన్నీ మోడల్స్. అంటే దీంట్లో ఇంకోటి చాలా రకాలు వచ్చినాయి. వాల్పేపర్స్ వచ్చాయి, వాల్పేపర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇంకో రకంగా కూడా స్టిక్కింగ్ వాల్పేపర్స్ కూడా వచ్చాయి. ఈ వాల్పేపర్స్ కాకుండా స్టిక్కర్ వాల్పేపర్స్ కూడా వచ్చాయి. అవి కూడా చూపిస్తాను మీకు. లైక్ అది స్టిక్కర్ అన్నట్టు, డైరెక్ట్ స్టిక్కర్. మనం ఇట్లా ఇప్పుడు లైక్ చిన్నప్పుడు వాడుతుంటాం కదా స్టిక్కర్స్ అప్పేయడానికి, అలాంటిది ఇంకోటి వాల్పేపర్స్లో కూడా వచ్చింది. సో ఈ వాల్పేపర్స్ అనేవి స్టిక్ చేయడానికి, అది వచ్చేసి వితౌట్ గమ్తో, డైరెక్ట్ కంపెనీ నుంచి గమ్తో వచ్చేది. అది కూడా మేము మన దగ్గర ఆటోమేటిక్గా. సో ఇవన్నీ వాల్పేపర్స్ అండి. వేరే చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ వాల్పేపర్స్. అంటే ప్యూర్ వుడ్ ఎలా తెలుస్తా అంటే మనం ఎప్పుడైతే కట్ చేస్తామో దాంట్లో లేయర్స్ ఉంటాయి. అంటే దీంట్లో 5 లేయర్స్, 8 లేయర్స్, 10 లేయర్స్, 12 లేయర్స్ అనేటివి ఉంటాయి దీంట్లో. సో మనం ఇది వచ్చేసి పైన హాఫ్ వైట్ పెట్టాము. హాఫ్ వైట్ అంటే షీట్స్, అది 4x8 షీట్స్ ఉంటాయి దాంట్లో. ప్లస్ ఇది వచ్చేసి లేయర్స్. ఇది ఇక్కడ మీరు చూస్తుంది ఇవి లేయర్స్. ఈ లేయర్స్ అనేవి మీకు కరెక్ట్ ఉంటే మీకు రెడ్ అనేది ఒకవేళ కట్ చేస్తే రెడ్ వెళ్తే గిట్ట రెడ్ కోర్ అనేది వెళ్తుంది. ఆ రెడ్ కోర్ వెళ్ళింది అంటే గిట్ట మీరు కరెక్ట్ గుడ్, లేదు అని అంటే కొంచెం అది డూప్లికేట్ ఉంటుంది. సో ఇది గుడ్లో కూడా చాలా రకాలు ఉంటాయి దీంట్లో. సో లేయర్స్ అనేవి ఖచ్చితంగా చూడండి. ఇంకోటి ఇది ఒకటి. సో ఇది వచ్చి గుడ్లో. ఇంకోటి వచ్చేసి మీకు WPVCలో చూపిస్తాను. ఎలా కాస్ట్. ఇది వచ్చేసి మనకి తక్కువ కాస్ట్లో అవుతుందండి. ఇప్పుడు నడుస్తుంది చాలా బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళకు దీంట్లోకి వెళ్ళచ్చు. అది కొంచెం బడ్జెట్ ఎక్కువ కావాలి, ఇది అంటే కొంచెం వాటర్ ప్రూఫ్ ఉంటుంది, ప్లస్ అన్ని టర్నెట్ ప్రూఫ్, ఇది 710 కదా. సో దాంట్లో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. PVC. సో ఇది వచ్చేసి మనకి PVC షీట్స్ ఇప్పుడు వస్తుంది, WPVC షీట్స్. ఇవి దీంట్లో మనం చాలా రకాలు యూజ్ చేస్తున్నామండి. ఇప్పుడు కిచెన్లో కానీ కిచెన్లో ఇది వచ్చేసి మనకి టర్నెట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, తర్వాత ఇది చాలా రకాలుగా యూజ్ కావచ్చు. కానీ ఉంది ఫైర్ ప్రూఫ్ కాదు, ఓన్లీ కిచెన్ యూజ్ కాదు. సో ఏదైనా ఫైర్ అనేది పడుతుంటే కుదరదు. సో నౌ ఇది వచ్చేసి WPVC షీట్స్. ఇది వచ్చేసి మనకి చాలా కాస్ట్లీ పడుతుంది. ఇది వచ్చేసి మనకి SFT వచ్చేసి బాక్స్ అయితే 1600 రూపీస్, తర్వాత నార్మల్ వచ్చేసి 1400-1200 రూపీస్ చేస్తున్నాం ఇప్పుడు ఇది ఆల్రెడీ. సో ఇది WPVC షీట్స్. అది వచ్చేసి వుడ్లో ఇది వచ్చేసి మనకు 1400 నుంచి 1600 రూపీస్ SFT పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది WPVCలో. సో ఇది గ్రైండ్ అయిపోయినాయి. తర్వాత ఇంకా చాలా రకాలు ఉన్నాయి దీంట్లో. అది మీకు ముందు తెలుస్తుంది. ఒక వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. అలానే చూపిస్తాను. ఇది వచ్చేసి మా క్యాబిన్. ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంటీరియర్. ఇటు సైడ్ ఇంటీరియర్ ఉంటుంది. ఇది వచ్చేసి క్యాబిన్. సివిల్ ప్లానింగ్స్, కన్స్ట్రక్షన్ అన్నీ చేస్తూ ఉంటాం మేము ఇక్కడ. సో
సో ఇది వచ్చేసి మా ఆఫీస్. ఇది మొత్తం మన ఇక్కడ మా అసిస్టెంట్స్ ఉంటారు, సూపర్వైజర్ అని అసిస్టెంట్స్ ఇక్కడ కూర్చుంటారు. సో ఇది వచ్చేసి మన క్యాబిన్. ఇప్పుడు మన క్యాబిన్లోకి వెళ్ళి ఏం చేస్తాము, ఎలాంటి వర్క్ చేస్తామో అని చూపిస్తాము. సో దిస్ ఈస్ మై ఆఫీస్. ఇది వచ్చేసి మా క్యాబిన్. ప్లానింగ్స్ మొత్తం ఇక్కడనే నడుస్తాయి. ప్లానింగ్స్ కానీ, డిజైనింగ్స్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ మొత్తం ఇక్కడనే మాట్లాడతాం. షీస్ మై మిసెస్ అండ్ షీస్ ఆర్కిటెక్ట్, తోట సుచరిత. సో ఆర్కిటెక్చర్ తన మొత్తం డిజైన్స్ చేస్తుంది, నేను వచ్చేసి ప్లానింగ్స్ చేస్తాను. ఇంట్లో గురించి ప్లానింగ్స్ కానీ, డిజైనింగ్ కానీ, కన్స్ట్రక్షన్స్ మొత్తం చేస్తూ ఉంటాము. సో ఫర్దర్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు మా ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ కాగలుగుతారు. సో మన ఆఫీస్ వచ్చేసి నిర్మల్లో ఉంటుందండి. నిర్మల్ వచ్చేసి మనం హెడ్ ఆఫీస్, తర్వాత ఖానాపూర్, నిర్మల్, ఆర్మూరు, తర్వాత బైక్స్లో మన వర్క్స్ అన్ని నడుస్తూ ఉంటాయి. నిజామాబాద్ వరకు, హైదరాబాద్లో కూడా చాలా వరకు వర్క్స్ చేసాము. ఇంటీరియర్ కానీ, ఇలా కానీ ఇంటీరియర్ వర్క్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కానీ. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు కాల్ చేయొచ్చు. దాని కింద వచ్చేసి లింక్ డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్స్ మరియు మా ఆఫీస్ అడ్రస్ అన్ని లింక్లో ప్రొవైడ్ చేస్తాము.